ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ మొత్తం అంతా కూడా. రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి 1 మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. కొన్ని రోజులు మే 15 తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు. అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు. ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి 1 మే నుంచి. మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే, పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు అన్నమాట. బట్ 1 మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు. సంవత్సర కాలం ఉంది. అందుకే 12 రాసులు కాబట్టి 12 ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం. సో అందుకే 12 సంవత్సరాలకి పుష్కరం అంటారు. గురుగారు, మే మాసం అంతా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశికి ముఖ్యంగా ప్రస్తుతం గురువు రాశిలోనే సంచరిస్తున్నాడు. అంటే 1 మే నుంచి వృషభ రాశిలోకే ప్రవేశించాడు. మొన్నటిదాకా వ్యయ స్థానంలో ఉన్నాడు. వ్యయ స్థానం అంటే ఏంటి? ఖర్చు, అలాగే సంతానం నష్టం అవడం, లేదంటే సంతానం ఆలస్యంగా ఉండడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే వివాహానికి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జరగలేదు. ఇలాంటివన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జరిగాయి. అలాగే ప్రస్తుతం ఈ వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం వచ్చేసి మనకి శని అండి. ఎందుకంటే భాగ్య దశమాధిపతి అయిన శని దశమ స్థానంలోనే స్వస్థానంలో ఉండి శశయోగం ఏర్పడింది. శని సాధారణంగా దేనికి కారకుడు? ఆరోగ్యానికి, ఆయుష్కి, ప్రొఫెషన్కి, వృత్తికి, ఉద్యోగానికి. సో వృత్తి ఏ ప్రాబ్లం లేకుండా సక్సెస్ అవుతారండి వృత్తిలో. అలాగే ఉద్యోగంలో కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, తప్పకుండా సక్సెస్ కూడా ఉంటుంది. అలాగే ఈ ముఖ్యంగా ఆరోగ్యం, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆరోగ్య విషయాల్లో చాలా బాగుంటుంది. అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇది సరైన సమయం అండి. ఎందుకంటే గురువు రాశిలో ఉన్నా కూడా మనకు ఒకటే ఆలోచించాలి. వృషభ రాశికి అష్టమాధిపతి, లాభాధిపతి, అంటే పాపే అయ్యాడనమాట ఈ రాశికి కానీ లగ్నానికి కానీ. అలాంటి పాపి రాశిలోనే ఉన్నాడు కాబట్టి గురుబలం అనేది మనకు 60% ఉన్నట్టే. కాబట్టి ఈ రాశి వారు కొంచెం 60% గురుబలం ఉంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే అదృష్టం అనేది మనకి 95% ఉంది. స్వస్థానంలో శని ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి. కానీ హార్డ్ వర్క్ అనేది మనం చేసామనుకోండి, దయబలం 60% ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వృత్తిరీత్యా చాలా బాగుంటుంది, ఉద్యోగరీత్యా చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే అంత ఉత్తమంగా ఉండదు, అంత నీచంగా అధమంగా కూడా ఉండదు, మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి. అంటే ఇక నెక్స్ట్ ఏడాది అయితే ద్వితీయ స్థానంలోకి వస్తాడు కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 60% బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు వీరందరూ కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయండి. అలాగే ఈ రాశ్యాధిపతి శుక్రుడు చాలా అంటే స్వస్థానంలోనే ప్రస్తుతం వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే తల్లి అంటే ఎవరైతే వృషభ రాశి ఉన్నారో వారి తల్లి కూడా చాలా అంటే వారికి ఆరోగ్య సమస్యలు ఇప్పటిదాకా ఎదురన్నా కూడా ఆరోగ్యంతా కూడా కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో గృహిణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగుంటుంది. అలాగే వృషభ రాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇది సరైన సమయం చెప్పుకోవచ్చు. వారికి మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈ పంచమంలో మనకి కేతు ఉన్నాడు, అలాగే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు బలం పరిపూర్ణంగా ఉంది, అలాగే కేతు బలం కూడా బాగానే ఉంది. అలాగే ఈ రాశిలో ప్రస్తుతం గురువు ఉన్నాడు, మనకి రవి ఉన్నాడు, అలాగే బుధుడు కూడా చాలా బాగున్నాడు. సో ఈ 3 గ్రహాలు బాగుండడం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా ఎప్పుడైతే మన రాశిలోనే గురువు ఉంటాడో ఖచ్చితంగా తీర్థయాత్రలు చేయడం, దైవదర్శనం చేసుకోవడం, గురువుల్ని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి కొంచెం మనకి ఒక 60% ఉంది కాబట్టి గురువు, దైవబలం పెంచుకోండి, దైవనామస్మరణ చేయండి. ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మొత్తం మీద ఈ మాసం అంతా చూసుకుంటే వీరికి అదృష్టం ఎలా ఉంటుంది గురుగారు? అలాగే ఈ వృషభ రాశి వారు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే కూడా ఇప్పుడు సరైన సమయం అండి. సో వారు గట్టిగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే మనకి వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు ఎవరికైనా సరే శని అయ్యాడు. అలాంటి శని మనకి స్వస్థానంలో, ఉద్యోగ స్థానంలో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి వృషభ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు శని అయ్యాడు కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ రాసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇది సరైన సమయం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేందుకు అవకాశాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. గురుగారు, మరి ఆర్థికంగా ఏ రకంగా ఉండే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఈ మాసం అంతా? ఆర్థికంగా ఈ నెల ఎలా ఉండబోతుందంటే వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పాలండి. ఎందుకంటే గురువు సాధారణంగా ధనకారకుడు కూడా అయ్యాడు. ఎవరికైనా సరే ధనకారకుడు, పుత్రకారకుడు, అలాగే బ్రదర్స్కి కారకుడు, అలాగే దైవబలానికి కారకుడు, ఇవన్నీ కూడా గురువే అండి. అలాంటి గురువు మనకి రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఒక 60% బలం ఉంది కాబట్టి ఆర్థికంగా మటుకు మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి అదృష్టం 100% ఉందని చెప్పాలండి. ఎందుకంటే భాగ్య దశమాధిపతి అయిన శని మనకి దశమ స్థానంలోనే, స్వస్థానంలోనే ఉండి శశయోగం ఏర్పడింది కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా మనకి 2025 ఏప్రిల్ దాకా, అంటే సంవత్సరం కాలం పాటు అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది. కాబట్టి అదృష్టం అనేది పరిపూర్ణంగా మనకి సంవత్సర కాలం పాటు ఉంది కాబట్టి హార్డ్ వర్క్ మనం బాగా చేస్తే, అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే స్మార్ట్ వర్క్ మనం బాగా చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలని అంటారు? ఇక ఈ రాశి వారికి ఈ నెలలాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలంటే, సాధారణంగా మనకి రాహుకేతువులు బలం చాలా బాగుంది, అలాగే శని బలం కూడా బాగుంది. ఇంకా లేనిది ఏంటంటే గురుబలం ఒకటే. సో ప్రతి గురువారం, అంటే సంవత్సర కాలం పెట్టుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఈ సంవత్సర కాలం కూడా మనకి రాశిలోనే, వృషభ రాశిలోనే గురువు ఉంటాడు కాబట్టి ప్రస్తుతం గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి, అంటే 60% ఉంది, ఇంకా 40% బలం పెంచుకోవాలంటే ఈ సంవత్సరం కాలం పాటు మీరు ఫిక్స్డ్గా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే మనం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఇంకా మనకి దైవబలం కుదరట్లేదు, వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం అవుతుంది, ఉద్యోగం లేట్గా వస్తుంది అంటే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను. దోషం మొత్తం తలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, వృషభ రాశి వారికి ఈ మే మాసం అంతా ఎలా ఉండబోతుందనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వాహనం, వ్యాపారం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం, గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.